ముందుగా మనతోలు వెలుగు ప్రేక్షకులందరికీ శుభాకాంక్షలు. ప్రేక్షకులకి శుభాకాంక్షలు చెప్తున్నాయి. అంటే మరి ఇవాళ ఒక స్పెషల్ డే ఉంది. మరి ఇవాళ ఏం స్పెషల్ డే ఇవ్వాలంటే నదులకు నడక నేర్పిన ఆయన, ఈ తెలంగాణ జాతి పిత, ఎందరో మంది విద్యార్థులతో ఒకటే పరీక్షను 3-4 సార్లు రాపించిన లీడరు, ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు సార్. మా ఛానల్ తరఫున మీకు జన్మదిన శుభాకాంక్షలు. చల్లగా వరిదిల్లి ఒడ్డు దీని గడ్డ పండు నాయన దొరా. ఇకనన్న నీ పుట్టినరోజు సందర్భంగానన్న రేపు పొద్దుగాల అసెంబ్లీకి వచ్చే ఉపాయం చేయరాదు. 14 నెలల ఇంట్లో వాడ బయట పాడే పక్కలని నొప్పిలేస్తే లేకుండా వస్తున్నా నీకు జరనన్న. అరే మరి నన్ను గెలిపించి పాడైపోను. మరి పుట్టినరోజు సందర్భంగా ఒక్కసారి పోయి అట్ట హాయ్ అని అందరికీ నమస్తే పెట్టేస్తా, లేకపోతే అందరితోటి సల్లగాలి కన్నా బయటికి వెళ్తా అనే ఆలోచన ఇకనన్నా వస్తలేదా కేసీఆర్ గారు మీకు? 14 నెలల నుంచి ఇంట్లో వండుకుంటా, 14 నెలల నుంచి జీతం అయితే తీసుకుంటున్నావుగా ప్రజల దగ్గర నుంచి. నెలకు 4 లక్షలు 5 లక్షలు ఉండేగా మీ ఎమ్మెల్యేలకు జీతం. ఎమ్మెల్యే కోటలో నీకు కూడా జీతం వస్తుందిగా. ఇవాళ ఈ పెద్ద మనిషి పుట్టినరోజు అంటే ఈయన పేరు ఏం పేరు? ఇండియా సంతోష్ కుమార్ ఉండుగా, మాజీ ఎంపీ. ఆయన ఏం చేసిండు? ఆదినాయకుని కోసం ఆకుపచ్చని సంకల్పం, ఆదినాయకుని కోసం ఆకుపచ్చ సంకల్పం కల్పించేది చెట్లు మొక్కలు నాటినట్టు అక్కడ. ఎట్లా చేసి ఏమేమి మొక్కలు నాటినా నాకు తెలియదు, కానీ ఇదేదో పేరు నాకు దబ్బున దయ చూసి చెప్తా. ఇదేది కోనోకార్పస్ అంట. కోనోకార్పస్ మొక్కలు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రం మొత్తంలో తలగబెట్టిండు ఒకప్పుడు. ఆ చెట్ల పేరు మీద కోట్ల రూపాయలు ముంచిండు. చెట్లు పెంచా మళ్ళీ రోడ్డు పెరుగుతుందని మళ్ళీ కొట్టి, ఆ చెట్లు పెంచా ఇదే తాడు దెంపుతా హే ముడి పెడతా హే, తాడు దెంపుతా హే ముడి పెడతా అన్నట్టు ఈ ఒకటే పని జరిగిండు. ఇలా ఆ చెట్లని కొట్టేసిండు. ఆ కోనోకార్పసో బీనోకార్పసో ఆ చెట్లు తీసుకొచ్చి పెడితే ఈ దరిద్రులు తీసుకొచ్చి పెట్టిరు. కనీసం పిట్ట కూడా వాళ్ళదట. ఏ ఒక్క మనిషికి కూడా ఆ చెట్టు ద్వారా పైస కూడా పాయదలేదంట. మరి ఏ దేశం ఓడి ఇచ్చిండో, మరి ఆ దేశం దగ్గర ఎన్ని పాయలు మింగిరో మనకు తెలియదు, కానీ ఆ చెట్లు తీసుకొచ్చి పెడితే అంత ఇసంగాలేనట్టు అలాగెళ్ళి. మేమైతే అవతం చెప్పే ముచ్చట కాదు, మీరు గూగుల్లోకి వచ్చినా తెలిసిపోతుంది అది ముచ్చట. కానీ ఆ చెట్లను కొనబోయి ఓ లీడర్లు ఇవాళ ఓలోలు అయితే ఏది మన ఏదో పార్క్లో పెట్టిరు, ఇదేంది మన వెంగళరావు పార్క్లో పెట్టిరు కదా, ఆ వెంగళరావు పార్క్లో పెట్టిరంట కొన్ని న్యాయమైన చెట్లు పెట్టిరంట. ఈ కోనోకార్పస్ అనే చెట్లు కూడా ఈ హరీష్ రావు ఇంట్లో, కవితరావు ఇంట్లో, కేటీఆర్ ఇంట్లో, మళ్ళీ కేసీఆర్ ఇంట్లో, ఈ తెలంగాణ గతంలో ఉన్న ఈ మాజీ మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ ఉంటారు కదా, వాళ్ళ ఇళ్ళలో పెట్టే ఉపాయం జరిగి చెట్లని పాపం పెరిగినట్టే పెరిగినాయి. ఆ చెట్లు నాశనం అయిపోయినావు. ఉవ్వనికి అక్కర్లేవు కదా. పెట్టిన చేరు ఏమంటారుగా, పెట్టిత్తు పేరు లేకుండా పట్టిత్తు పవలించకపోయా అన్నట్టు వద్దన్న చెట్లు ఏం మొలిసినా మొలిసి పాడైతాయి. ఆ ఊరికి అక్కర్లేమంట చెట్టు నాశనంగాను. ఓ గసూని చెట్లు పెట్టిండు. ఇయ్యాలని ఈయన పుట్టినరోజు సందర్భంగా ఈ చెట్లు వాళ్ళ ఇంటి దగ్గర నాటే ఉపాయం చేయరు లీడర్లు. ఇక ఆయనకన్నా తెలిసి వస్తే పాడైపోను. దాని ద్వారా ఏమైనా ఆరోగ్యం ఖరాబ్ అయితే అరే అమ్మ ఎంత పెద్ద పొరపాటు చేస్తారు ఆయన పాడైపోను, పశకేదో తిన్నట్టు అయిపోయి పసల కాస చూసి పక్కన చెట్లు వేసి తెలంగాణ మొత్తంలో అనే ఆలోచన కలుగుతుండొచ్చు. సరే, ఇక నీ పుట్టినరోజు నాడు చెట్లు నాటే కార్యక్రమాలు వాళ్ళు ఉన్నారు. కానీ ఇక నన్న నువ్వు 14 నెలలు అయింది సార్ అమ్మగాని బయటికి వెళ్ళి అసెంబ్లీకి వచ్చి రేవంత్ రెడ్డి ఏమైనా తప్పులు చేస్తే గట్టేటో తప్పు చేస్తామని బయటకు వచ్చి చెప్పు. జనాల సొమ్ము ఎంతగానో తింటో చెప్పు. నెలకు 4 లక్షల రూపాయలు ఉత్త పుణ్యానికి చెవిరేసుకుంటున్నావు. 4-5 లక్షలు వస్తున్నాయి దాదాపుగా. ప్రతి ఎమ్మెల్యేకి అయితే జీతాలు అయితే ఇస్తారు కదా. మీరు గవర్నమెంట్కు ప్రజలకు సేవ చేస్తారని మీకు ఇంటి కిరాయి మాదే, మీరు తినే తిండి మాదే, మీరు తిరిగే కార్ల పెట్రోల్ మాదే, డీజిల్ మాదే, అన్ని ప్రజలేనా. మరి అన్ని ప్రజలే సొమ్ము తినుకుంటే మరి ప్రజలకు సేవ చేయకుంటే మరి పెరగనీకున్నారా? మరి మీరు అంతా చెప్పురి. ఇప్పుడు మరి అట్లా అన్నారా మరి జనాలు? అంటేనేమో బదనామీతోటి 14 నెలల నుంచి ఇట్లా పండుకుంటే జీతం తీసుకుంటే సిగ్గు అనిపిస్తలేదా తాత నీకు? మమ్మగా నీ పుట్టినరోజు సందర్భంగా బయటికి వెళ్తే జనాలను చూసి పాడవుతారు. ఉన్నడా ముసలోడు ఏడన్నా వాయనా అని. 71 సంవత్సరాలు వచ్చినాయి. 71 సంవత్సరం సందర్భంగా నన్ను ఒక్కసారి బయటికి వెళ్ళి రేపు పొద్దుగాల నిజంగా కూడా వెళ్తే బతకమంటున్నావు కదా, ఒకసారి వెళ్ళిపాడుగా. ఎందుకంటే పార్టీ అంతా ఆగమయ్యే కాలం వచ్చింది. ఒకసారి బయటికి వెళ్తే ఇప్పుడు ఏమంటారు, ప్రతిపక్షానికి దగ్గర 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి అందులో ఇక ఉన్నోళ్ళు ఉన్నాక పోయిన భాగంగా 38-35 దాకా ఉన్నట్టు. కానీ ఇంతమందికి పెద్ద మనిషి నువ్వు, అధినేతవు, నువ్వు ఇంట్లో పండుకుంటే మరి వాళ్ళు ఎట్ట చేయాలో చెప్పు రాజకీయం. అలాగేమో అంజనేయులు చేద్దామంటే కోతి అయితే కోతిని చేద్దామంటే అంజనేయులు అయితే పాడే వాళ్ళకు అనుకున్న రకంగా చేయలేకపోతున్నారు. వాళ్ళకు అసలు చెప్పదిక్కు లేదు, ఏమి లేదు. నువ్వేమి ఇంట్లో పండుకొని ఇక నేను బయటికి వెళ్తా దాచినమ్మ కూడా ఏర్పడదాం అన్నట్టు చెప్తున్నాం ముచ్చట. మరి ఏం దాచి పాడైనవో ఏముందో ఇప్పుడు దాని ఉన్నది స్థానిక ఎలక్షన్లు రానే వస్తున్నాయి. ఇకనన్నా బయటికి వెళ్ళు. నీ అభిమానులు చాలా మంది ఎదురు చూస్తారు. కేసీఆర్ గారు మీ పుట్టినరోజు సందర్భంగా ఎట్లన్నా చేసి అసెంబ్లీలో అడిగి పెడితే అదొక చరిత్ర. ఇది కూడా చెప్పుకుంటూ అనుకుంటుంది, అరే పుట్టినరోజు సందర్భంగా వచ్చిపోయింది అన్నట్టు. అమ్మ కానీ
14 నెలల నుంచి పండి ఆ మంచం ఖరాబ్ అయితే లేదా, నీ తనువు ఖరాబ్ అయితే లేదా, లేకపోతే తలకాయ ఖరాబ్ అయితే లేదా? కేసీఆర్ గారు పుట్టినరోజు సందర్భంగా ఒకసారి బయటికి వెళ్ళి అసెంబ్లీ గంట పోయిరా, మీ అభిమానులు చాలా మంది ఎదురు చూస్తారు. ఇక ఉంటా మరొకసారి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక్క చేయితోటి ఒంటి చేయితోటి పట్టుకొని వచ్చి అక్కడ తాడు కట్టి గుంజుకొని వచ్చి తీసుకొచ్చి గుసబెట్టినా అని చెప్పుకుంటాడు ఈయన చెప్పుకుని ముచ్చట, నేను చెప్పే ముచ్చట కాదు. తెలంగాణ రావడానికి ఎంతోమంది ఆత్మ బలిదానాలు చేసుకొని విద్యార్థులు మేధావులు చాలామంది ఎన్నో రకాల ఉపాయాలు చేయంగా తెలంగాణ వచ్చింది. ఈయన చెప్తారు కదా, ఇక నేనే చేసిన తెలంగాణ నేనే పట్టుకొచ్చినట్టుగా. సరే ఇక ఈ ఒక్కనాడు మట్టుకు నువ్వే పట్టుకొచ్చావు అనుకుంటామే. కానీ మరొకసారి మన తొలి వెలుగు ఛానల్ తరపున, తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపున, మాటగారి మహంకాల తరపున జన్మదిన శుభాకాంక్షలు తాత. నువ్వు చల్లగా ఒడ్లు తిని గడ్లే వండాలి. ఉంటా ఇక ఇంతకంటే ఎక్కువేం చెప్పాడు కానీ హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డేలు ఉరికి చేసుకోవాలి నువ్వు. ఇక ఉంటా మరి.